హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 10వ భాగాన్ని విందామా. ఇక కథలోకి వెళ్తే, మరో 4 నిమిషాలు పెద్దనాన్న భాస్కర్రావుతోనూ పెద్దమ్మ భవానీతోనూ మాట్లాడి ఇక ఉంటానని చెప్పింది పూజిత. వాళ్లతో మాట్లాడిన తర్వాత పూజిత మనసు కొంచెం తేలికయింది. మనోజ్ ఆలోచనల కలవరం, అతని మాటలు కలిగించిన పరధ్యానం కొంత తగ్గాయి ఆమెలో. రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని అటూ ఇటూ చూసింది. ఏమీ తోచక కౌంటర్లో ఉన్న విజిటర్స్ పుస్తకం తెరిచి విశ్రాంతిగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంది. గ్యాలరీకి ఎవరెవరు వచ్చి చూశారా అని అనుకుంటూ విజిటర్స్ పుస్తకంలోని సంతకాల్ని, వాటి పక్కనే వ్రాసి ఉన్న అడ్రస్సుల్ని చూస్తోంది పూజిత. సరిగ్గా అప్పుడే, ఎక్స్క్యూజ్ మీ, ఇది సుధీర్ గారి ఆర్ట్ గ్యాలరీనే కదా? మర్యాదపూర్వకమైన గొంతుతో వినిపించిన ప్రశ్నకి పుస్తకంలో నుంచి తలెత్తి చూసింది పూజిత. నుదుట కుంకుమ బొట్టు, శరీరాన్ని నిండుగా చుట్టి ఉన్న, ఒద్దికగా పట్టుకొని నిలబెట్టున్నట్టు ఉన్న చందేరి కాటన్ చీర, చేతులకి నిండుగా మట్టి గాజులు. ఆ ఆహార్యాన్ని చూస్తూనే, అవును, సుధీర్ గారి పెయింటింగ్స్ గ్యాలరీనే, ప్లీజ్ కమ్ అని ఆహ్వానించింది పూజిత. అలా వచ్చిన ఆమె వస్త్రధారణ పెద్దవాళ్లదిలా ఉన్న, ముఖం చూస్తే మాత్రం ఆమెది చిన్న వయసే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె ముఖంలో ఏదో ప్లెజర్ కనిపిస్తూ ఉంటే రెప్పవాల్చక ఆమె వంక చిత్రంగా చూసింది పూజిత. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా, మీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా? మీ పేరు అంటూ విజిటర్స్ బుక్ని ముందుకు జరిపి పెన్ను ఇచ్చింది. ఆమె చిన్నగా తలూపుతూ పుస్తకంలో నేమ్ అని ఉన్న కాలం దగ్గర తనూష అని రాసింది. ఆ అక్షరాల వంక చూస్తూ చదివి, తనూష, నైస్ నేమ్ అంది పూజిత. చిన్నగా నవ్వి గ్యాలరీ లోపలకు నడిచింది తనూష. సుధీర్ వేసిన బొమ్మలు చూడాలని చాలా ఆతృతగా ఉంది ఆమెకు. రాయంచలా గంభీరంగా లోపలకు వెళుతున్న తనూష వెంట కీ ఇచ్చిన బొమ్మలా కదిలింది పూజిత. గోడకు ఆంచి ఉన్న నిలువెత్తు పెయింటింగ్ని పరిశీలనగా చూస్తున్న తనూష పక్కకు వచ్చి నిలుచుందామె. పక్కకు వచ్చిన పూజితని చూసి, మీ పెయింటింగ్స్ ఉన్నాయా ఇక్కడ? మీ పేరు అని గౌరవం ఉట్టిపడేలా అడుగుతూ ముందుకు కదిలింది తనూష. నా పేరు పూజిత. నా పెయింటింగ్స్ ఇక్కడేమీ లేవు. నాకు పెయింటింగ్ రాదు కూడా. ఇవి మా సుధీర్ అన్నయ్య వేసిన పెయింటింగ్స్ అంటూ వెళుతున్న తనూషని అనుసరించింది పూజిత. పూజిత మాటలు వినడంతోనే ఒక్కసారిగా ఆగి వెనక్కు తిరిగింది తనూష. పూజిత వంక చూస్తూ, సుధీర్ అన్నయ్య? సుధీర్ గారు మీకు అన్నయ్య? ఆయనకి చెల్లెళ్ళున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె వంక అంతకన్నా ఆశ్చర్యంగా చూసి, మీకు మా అన్నయ్య తెలుసా అని వెంటనే అంది పూజిత. కొంచెం తడబడుతూ, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం అని అటూ ఇటూ చూస్తూ సందిగ్ధంగా చెప్పింది తనూష. నిజమా? మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, పిలుస్తానుండండి అంటూ ముందుకు వెళ్ళబోయింది పూజిత. గబుక్కున పూజిత రెక్కని పట్టుకుని ఆపి, ప్లీజ్ వద్దు అంది తనూష. నొసలు ముడిచి, ఏ అంటూ తనూష వంక ప్రశ్నార్థకంగా చూసింది పూజిత. ఎప్పుడో చిన్నప్పుడు తెలుసు. సుధీర్ ఇప్పుడు గుర్తుపడతాడో లేదో అంది ఆమె. కనుబొమ్మలెత్తి తనూష వంక చిత్రంగా చూసింది పూజిత. సరే రండి, చిన్నప్పుడు ఎప్పుడో చూశానంటున్నారుగా, కనీసం మా అన్నయ్యనైనా మీకు చూపిస్తాను అంటూ తనూష చేయి పట్టుకుంది పూజిత. ఊహుహు, నువ్వు చూపించొద్దు, నేనే గుర్తుపడతాను అంది తనూష. తనూషని మళ్ళీ ఓసారి పైనుంచి కిందకి చూస్తూ, వయసేమో చిన్నదానిలా ఉంది, వేషధారణ చూస్తే పెద్ద వయసు ఆవిడలా వేసింది. సుధీర్ అన్నయ్య తెలుసు అంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంది పూజిత. సరేనన్నట్టు తలూపి ముందుకు వెళ్దామని చేయి చూపించింది పూజిత. సుధీర్ వేసిన పెయింటింగ్స్ని చూస్తూ అడుగులో అడుగు వేస్తున్నట్టు నడుస్తున్నారు ఇద్దరు. అన్నయ్య ఇంత బాగా బొమ్మలు వేస్తాడా అని ఆశ్చర్యపోతూ ఎప్పుడూ చూడని ఆ చిత్రాల్ని వింతగా చూస్తోంది పూజిత. తనూష చూపుల్లో ఆశ్చర్యం కంటే ఎక్కువ పరిశీలన ఉంది. ఆ పెయింటింగ్స్లో ఉన్న అసలు భావాన్ని, అది గీసేటప్పుడు సుధీర్ ఎలాంటి మానసిక సంచలన స్థితిలో గీశాడు అన్నట్టు వాటిలో గీతని పరీక్షించి చూస్తోంది తనూష. ఆ పెయింటింగ్స్ని చూస్తూ అప్పుడప్పుడు తనూషని గమనిస్తోంది పూజిత. ఆమె ఒక్కో పెయింటింగ్ దగ్గర కొన్ని నిమిషాల సేపు ఆగి దానిలోని అణువణువుని అంతంత సేపు చూస్తూ ఉంటే పూజితకి అనుమానం ఇంకా పెరిగింది.
సరిగ్గా అప్పుడే క్రాంతికి గ్యాలరీ మొత్తం చూపించి ఆమెతో మాట్లాడుతూ వెనక్కు వస్తున్నాడు సుధీర్. అతని గొంతు వింటూనే ఒక్కసారిగా తల తిప్పి సుధీర్ని చూసింది తనూష. అతను ఆమెను చూడబోయేలోపు తల దించేసుకుంది. కనుచివరల నుంచి ఆమెను చూస్తూ వచ్చిన సుధీర్ ఆమె పక్కనే పూజిత నిలబడి ఉండడంతో ఏంట్రా మీ ఫ్రెండా అని అడుగుతూ పూజిత దగ్గరకు వచ్చాడు. తనూష వెంటనే పూజిత కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో చెప్పొద్దు అన్న భావన కనిపించి నిలువుగా తల ఊపింది. వెంటనే సుధీర్ వైపు చూస్తూ కంగారులో అడ్డంగా తలూపేసింది. పూజిత రకరకాలుగా తలూపడం చూసి నవ్వుతూ తనూష వంక చూశాడు సుధీర్. ఆ మరుక్షణమే అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసంకల్పితంగా తనూష వైపు అడుగు వేశాడతను. సుధీర్ మీద నుంచి చూపుని తనూష వైపుకు తిప్పింది పూజిత. సుధీర్ తీక్షణంగా చూస్తూ మరో అడుగు తనూష దగ్గరకు వేశాడు. అప్పుడే సడన్గా తనూష తలెత్తి సుధీర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇద్దరూ ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకుంటూ ఎదురెదురుగా అతి దగ్గరగా ఉన్నారు. పూజిత వాళ్ళిద్దరికీ మధ్యలో కొంచెం ఎడంగా త్రిభుజాకారంగా ఉంది. ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటున్న వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తోంది పూజిత. తనూషని పోల్చుకున్న సుధీర్ కళ్ళు అపనమ్మకంతో పెద్దవయ్యాయి. వెంటనే గుర్తుపట్టిన వాడిలా నువ్వు తనూష కదూ అని సంభ్రమంగా అన్నాడు. ఓ అందమైన చిరునవ్వు తనూష కళ్ళల్లో నుంచి బుగ్గల్ని తాకుతూ ఆమె పెదవులపైకి చేరింది. అతని గుండెల్లోని జ్ఞాపకాల్ని వెలికి తీసేలా గుంభనంగా నవ్వుతూ గుర్తుపట్టావా అందామె. ఆమె అలా అడగగానే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు సుధీర్. చేతిని క్రాఫ్ మీదుగా మెడ మీదకు తీసుకెళ్ళి తల పైకెత్తి సీలింగ్ వంక చూసి మళ్ళీ ఆమె వంక చూస్తూ హే రియల్లీ నువ్వు తనూషావేనా? నిజంగా తనూషావేనా? అస్సలు నమ్మలేకపోతున్నాను. ఓ గాడ్, ఎలా ఉన్నావు? ఏమైపోయావు? అని పట్టలేని ఆనందంతో గబగబా అడిగాడు అతను. బావున్నాను అన్నట్టు కళ్ళు మూసి మౌనంగా తలూపింది తనూష. వెంటనే సుధీర్ ఏదో సందేహం వచ్చిన వాడిలా చూపుల్ని గబుక్కున తనూష పాదాల వైపు పోనిచ్చాడు. సుధీర్నే గమనించి చూస్తున్న పూజిత కూడా తనూష కాళ్ల వైపు చూసింది. తనూష కాలివేళ్లని కొంచెం కూడా కనబడనీయకుండా ఉన్న కాటన్ చీర కుచ్చుళ్ళు పెద్ద రాతి ప్రహరీ గోడల్లా కనిపించాయి వాళ్ల కళ్ళకి. తనూషకి పెళ్ళయిందో లేదో తెలుసుకోవడానికే సుధీర్ తనూష కాళ్ల వైపు చూశాడని గ్రహించింది పూజిత. ఎక్కి తొక్కుతున్న సంతోషాన్ని గుండెల్లో నిండుగా నింపుకుని రా తనూష, నా ఆర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు సుధీర్. వద్దు, నా కళ్ళు చూసిన వాటిని నా మనసు ఎనలైజ్ చేసుకుంటుంది అని స్థిరంగా చెప్పింది తనూష. ఆ సమాధానానికి నివ్వెరపోయింది పూజిత. ఇట్స్ ఓకే, నువ్వే చూడు అంటూ పెయింటింగ్స్ వైపు చూపించాడు సుధీర్. ఓకే సుధీర్ అని చెప్పి పెయింటింగ్స్ వేలాడదీసిన గోడ వైపు ముఖం తిప్పింది తనూష. వాళ్ళ ముగ్గురి మధ్య జరుగుతున్న సంభాషణకి కొంచెం అంతరాయం వచ్చినట్టుగా తోచి తనకిదే అవకాశం అన్నట్టుగా పూజిత మనం ఇంటికి వెళదామా అంది క్రాంతి. సుధీర్ తనూషల మధ్య ఏదో ఉందని అనిపిస్తోంది పూజితకి. అదేంటో తెలుసుకోకుండా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు ఆమెకి. అందుకే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, బోర్, ఇంకాసేపు ఇక్కడే ఉందాం అంది. అసలు గ్యాలరీకి రాను అన్న పూజిత ఇప్పుడు గ్యాలరీ నుంచి ఇంటికి రాను అంటుంటే వింతగా చూసింది క్రాంతి. పెయింటింగ్స్ చూసి వస్తుందేమో అనుకుంటూ సర్లే త్వరగా చూసిరా అని చెప్పి ఎంట్రన్స్ వైపు నడిచిందామె. తనూష ఒక్కో అడుగు వేస్తూ చిత్రాల్ని చూసుకుంటూ ముందుకు వెళుతోంది. సుధీర్ వస్తున్న విజిటర్స్ని చూసి వాళ్ళకి ఎదురుగా వెళ్ళాడు. తనూష నుంచి ఇంకేదో తెలుసుకోవాలన్నట్టు ఆమె వెనుక కదిలింది పూజిత. మరో గంటకి అన్ని పెయింటింగ్స్ చూడడం పూర్తి చేసి విసురుగా కౌంటర్ దగ్గరకు వచ్చింది తనూష. ఆమెకి పెళ్లి కాలేదన్న రహస్యాన్ని తానుగా కనిపెట్టి తెలుసుకున్న గర్వాతిశయంతో విజేతల తనూష వెనకే వచ్చింది పూజిత. ఆమె కోసం అప్పటి వరకు అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్న క్రాంతి కుర్చీలో నుంచి లేచి నిల్చుంది. వడివడిగా వెళ్ళబోతున్న తనూషని తను అని పిలిచాడు సుధీర్. ఆగి చూసిందామె. నా మీద నీ ఫీలింగ్, అదే నా పెయింటింగ్స్ మీద నీ ఫీలింగ్ అంటూ టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని ఆమె వైపుకు జరిపాడు. సీరియస్గా సుధీర్ వంక చూసి పుస్తకాన్ని లాక్కున్నట్టుగా తీసుకుందామె.
పిచ్చి గీతలేవో గెలుకుతున్నట్టుగా ఆమె పెన్ను అతి వేగంగా కదిలింది. ఇందాకడ సుధీర్ని కనబడగానే ఆమె ముఖంలో కనిపించిన ప్రసన్నత ఇప్పుడు ఏ కోశానా లేదు ఆమెలో. రాయడం అవగానే పుస్తకాన్ని మూసి అతని ముఖాన విసిరి కొట్టినట్టుగా టేబుల్ మీదకి టప్పున గిరాటేసి చకచకా వెళ్ళిపోయింది తనూష. ఆత్రంగా ఆ పుస్తకాన్ని అందుకుని తెరిచి చూశాడు సుధీర్. అందులోని తనూష వ్రాసిన అక్షరాలు ఎక్కడ పారిపోతాయో అన్నట్టు వాటిని గబగబా చదివాడతను. పదం పదం చదివే కొద్దీ అతని ముఖం కొంచెం కొంచెంగా నల్లబడడం తెలిసింది పూజితకి. ఆసక్తితో సుధీర్ భుజం పక్క నుంచి పుస్తకంలోకి తొంగి చూసింది పూజిత. అక్కడ గుండ్రని అక్షరాల్లో రంగుల్ని కలగాపులగంగా కలిపి కాగితాల తెలుపుని కనబడకుండా చేసే కుంచెలు, తెల్ల మనసులకి రంగులు పులిమి కల్లోలం రేపుతాయా అని రాసి ఉంది. ఆ అక్షరాలు చదవగానే బుర్ర గిర్రున తిరిగింది పూజితకి. ఆ వాక్యంలోని అర్థం అస్సలు అర్థం కాక మళ్ళీ మళ్ళీ చదివిందామె. సుధీర్ కళ్ళు తనూష ఫోన్ నెంబరు అడ్రస్ కోసం ఆ కాలం వంక చూశాయి. కానీ ఆ 2 కాలమ్స్ తెల్లముఖం వేసుకుని సుధీర్ వంక చూశాయి. తనూష ఫోన్ నంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయేసరికి ఆ పుస్తకంలోని కాలమ్స్ లాగానే సుధీర్ ముఖం కూడా తెల్లబడింది. నిర్భావంగా నిలబడిన సుధీర్ని కదుపుతూ, అన్నయ్య, తనూష నీకు ఫ్రెండా అని కుతూహలంగా అడిగింది పూజిత. ఫ్రెండ్ అని చెప్తే ఆమె ఎందుకలా నీ మీద సీరియస్ అయిందని పూజిత అడుగుతుందేమో అనిపించింది సుధీర్కి. వెంటనే, ఫ్రెండా గాడిది గుడ్డ, జస్ట్ క్లాస్మేట్ అంతే అంటూ తనూష తనతో ప్రవర్తించిన తీరుకి ఈ జవాబే కరెక్ట్ అనుకున్నాడు. క్లాస్మేటేనా అని నిరాశగా అంది పూజిత. ఈలోపు క్రాంతి, మనం ఇంటికి వెళ్దామే, అవతల వంట చేయాలి అంటూ పూజిత దగ్గరికి వచ్చింది. తనూష సుధీర్ విషయం పూర్తిగా తెలుసుకునే వరకు అక్కడి నుంచి వెళ్ళాలని లేదు పూజితకి. కానీ తెలుసుకునే మార్గం లేక అయిష్టంగా తల ఊపింది పూజిత. ఇద్దరూ సుధీర్కి చెప్పి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నుంచి బయటకొచ్చారు. మనోజ్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. అతన్ని చూడటానికి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉండటంతో వాళ్ళ కోసం వంట చేయించడంలో మునిగిపోయింది అశ్విని. మనోజ్ అన్నయ్య శంకర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బామ్మ కర్పూర కళాదేవి ఏవో పారాయణాలు చదువుకుంటోంది. మొన్నటి వరకు ఇంట్లో సందడిగా తిరుగాడిన మనోజ్ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు ఇప్పుడు. మధ్య మధ్యలో సెల్ ఫోను, ల్యాండ్లైను మోగుతూ ఉంటే అశ్విని వాటికి బదిలిస్తోంది. వచ్చే ఫోన్లు వేరువేరు చోట్ల నుంచి అయినా ఆమె సమాధానం మాత్రం ఒక్కటే, అవునండి, ఆగిపోయింది. మా మరిదికి ఒంట్లో బాగోలేదు. ఫుడ్ పాయిజనింగ్ అన్నారు. పెళ్ళిదేముంది, ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. ఆరోగ్యం ముఖ్యం కదండి అని చెప్పిందే చెప్పి నోటికి అలవాటైపోయింది. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పేస్తోంది అశ్విని. విన్నదే వింటూ విన్నప్పుడల్లా ఓ నిట్టూర్పు విడుస్తూ ఇంకో అరిగిపోయిన రికార్డులా తయారైంది మనోజ్ పరిస్థితి. ఇంట్లో ఒక్కడే ఉండి ఏమీ తోచక కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. సెలవు క్యాన్సిల్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతానన్నాడతను. కానీ వాళ్ళ బామ్మ అస్సలు ఊరుకోలేదు. 4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే అని పట్టుపట్టింది. శంకర్ ఆఫీసుకి షణ్ముఖ్ స్కూల్కి వెళ్ళడంతో మరీ బోర్ అనిపించి నిదానంగా మేడ మీద గదికి వెళ్ళాడు మనోజ్. ఆ గదిలో అడుగు పెట్టగానే ఇదే గదిలో పూజితని ముద్దు పెట్టుకుంటున్న సంఘటన కళ్ళ ముందు మెదిలింది మనోజ్కి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ పూజిత పడుకున్న మంచం మీద పడుకుని కాసేపు అటు ఇటు దొర్లాడు. ఆ విషయాన్ని తలుచుకునే కొద్దీ పూజితని చూడాలన్న ఆత్రం ఇంకా ఎక్కువవుతోంది మనోజ్కి. ఈ సుధీర్ గాడన్నా ఇక్కడ ఉంటాడనుకుంటే క్రాంతి వాళ్ళు వచ్చేశారని వాళ్ళింటికి వెళ్ళిపోయింది. పూజిత ఒక్కతే ఉంటుందని చెప్పి సుధీర్ వెళ్ళిపోయాడు. పోనీ సుధీర్తో పూజితని తీసుకొని ఇక్కడికి రమ్మందాము అంటే నిన్న హాస్పిటల్లో అనవసరంగా ఐ లవ్ యూ చెప్పేశాను. తను నన్ను చూడటానికి పాజిటివ్ ఫీలింగ్తోనే వచ్చినా నేనే దాన్ని నెగిటివ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నన్ను చూడటానికి కానీ మా ఇంటికి కానీ అస్సలు రాదు అనుకుంటూ చిరాకుగా నిట్టూర్చాడు మనోజ్. సరిగ్గా అప్పుడే హాయ్ మనోజ్ అంటూ ఆ గదిలోకి వచ్చింది ఆత్రిజ. వెనక్కి తిరిగి ఆమెను చూసి కర్మరా బాబు అని మనసులో అనుకుని పైకి మాత్రం హాయ్ అని నీరసంగా నటిస్తూ అన్నాడు మనోజ్. అతనికి దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టి
పరిశీలనగా చూస్తూ ఇప్పుడు బాగానే ఉంది కదా అంది ఆమె. మౌనంగా తలూపాడు మనోజ్. ఫుడ్ పాయిజనింగ్ అంట కదా, ఏ గడ్డి తిన్నావు? అనవసరంగా కక్కుర్తి పడ్డావు, లేకపోతే ఈ పాటికి మన పెళ్ళై శోభనం కూడా అయిపోయి ఉండేది అని మనోజ్ పక్కన కూర్చుంటూ గడుసుగా అందే ఆమె. ఆత్రిజ మాటలకి ఉలిక్కిపడ్డాడు మనోజ్. పూజిత మీద ఇష్టం పెరుగుతున్నప్పటి నుంచి అతనికి ఆత్రిజ మీద అయిష్టము పెరుగుతోంది. ఇప్పుడు ఆత్రిజ చనువు చూసి అంతర్మదనంలో పడ్డాడు మనోజ్. ఆమె నచ్చకపోతే నచ్చలేదన్న విషయం పెళ్లి చూపులప్పుడే చెప్పాలి. పెళ్లి వరకు వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చలేదు, ఇంకో అమ్మాయి నచ్చింది అంటే అది ముమ్మాటికి తన తప్పే అనుకున్నాడు. అందుకే ఆమె ఏమంటున్నా ఎదురు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడవేంటి మనోజ్, నువ్వు చాలా సరదాగా ఉంటావని నేను ఇష్టపడ్డాను తెలుసా అంది ఆత్రిజ. మొహమాటానికి మొహం మీదకి వచ్చి రాని నవ్వుని తెచ్చుకుంటూ, నా మీద నీకు అలాంటి ఒపీనియన్ ఉందా అన్నాడు మనోజ్. అవును, రా కిందకి వెళ్దాం, నీకోసం ఏం తెచ్చానో చూపిస్తాను అని చిరునవ్వుతో మనోజ్ చెయ్యి పట్టుకుని లాగింది ఆత్రిజ. అవుననలేక కాదనలేక ఆమె వెంట మెట్లు దిగాడు మనోజ్. కింద హాల్లోని సోఫాలో ఏవో గిఫ్ట్ ప్యాక్ చేసిన బాక్సులు, స్వీట్స్ ఉన్నాయి. వాటి వంక వింతగా చూస్తూ ఎందుకు ఇవన్నీ అని అడిగాడు మనోజ్. ఆడపెళ్లి వాళ్ళమయ్యా, మీకు ఎంత పెడుతూ ఉంటే మాకు అంత గౌరవం కదా అని నవ్వుతూ అంది ఆత్రిజ. పెట్టమని ఎవరు అడిగారు అని కొంచెం సీరియస్గా అడిగాడు. అడిగిన తర్వాత పెడితే మా గౌరవం ఏముంటుంది, మీరు అడగకుండా ఇస్తేనే కదా మాకు గొప్ప అని గర్వంగా కళ్ళెగరేసింది ఆత్రిజ. ఆమె మాటలకి చిన్నబోయింది మనోజ్ ముఖం. అతని భావాన్ని పట్టించుకోకుండా తాను తెచ్చిన ప్యాకింగులన్నీ విప్పదీయసాగింది ఆత్రిజ. ఒక్క చిన్న ప్యాక్ని తీసి అందులో నుంచి ప్లాటినం బ్రాస్లెట్ని బయటకు తీసిందామె. దాన్ని మనోజ్కి చూపించి, నీ చేతికి ప్లాటినం అయితేనే చాలా రాయల్గా ఉంటుంది మనోజ్, ఆ గోల్డ్ బ్రాస్లెట్ తీసి ఇది పెడతాను అందామె. అతడి చేతికున్నది వాళ్ళ బామ్మ కర్పూర కళాదేవి చేయించిన బంగారపు బ్రాస్లెట్. దాన్ని తీసేయడం ససేమిరా ఇష్టం లేదు మనోజ్కి. అలాగని ఆమెతో ఆ విషయాన్ని ఖరాఖండిగా చెప్పలేకపోతున్నాడు. అప్పటికి తప్పించుకోవడం కోసం, నీ దగ్గరే ఉంచు, తర్వాత తీసుకుంటాను అన్నాడు మనోజ్. ఓకే, నీ ఇష్టం, నీ కోసం ఇంకొకటి తెచ్చాను అంటూ హుషారుగా మరో ప్యాకింగ్ ఊడతీస్తోందామె. అది ఏంటన్నది పట్టించుకోకుండా ఆత్రిజకి తన మానసిక స్థితిని ఎలా వివరించాలా అని ఆలోచనలో పడ్డాడు మనోజ్. గిఫ్ట్ కవర్ తీసి అందులోని షూ మనోజ్ చేతిలో పెట్టింది ఆత్రిజ. ఆ గ్రే కలర్ షూని చూసి మనోజ్లోని అసహనం పీక్కి చేరింది. అతన్ని పెళ్ళికొడుకును చేసిన ముందు రోజు బట్టలు సెలెక్ట్ చేసిన భావంతోనే ఇప్పుడు ఈ బ్రాస్లెట్, ఈ షూ తీసుకొచ్చిందని అర్థమైంది మనోజ్కి. ఇక ఒక్క క్షణం కూడా ఆమెకెదురుగా ఉండాలనిపించలేదు. ఆత్రిజ, ఇందాకే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెంటనే వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఆమె బదులు కోసం కూడా చూడకుండా బైక్ తాళాలు తీసుకుని వడివడిగా బయటకు వచ్చేశాడు మనోజ్. అతనికి చాలా చిరాకుగా ఉంది. ప్రతి పనిలోని ఆత్రిజ ఉద్దేశ్యం తన కలర్ని ఎత్తి చూపడమేనా అనుకున్నాడతను. ఆత్రిజతో పెళ్ళి తనకి ఇష్టం లేదని ఎలాగైనా డైరెక్టుగా ఆత్రిజతోనే చెప్పేయాలని నిర్ణయించుకుంటూ బయటకు వచ్చాడు మనోజ్. కానీ ఎలా చెప్పాలి అన్న మార్గమే కనిపించలేదు. ఆ మాట చెప్పిన తర్వాత బామ్మ, ఆత్రిజ వాళ్ళ నాన్న, సుందర్రామరాజు అంకుల్ రియాక్షన్ ఎలా ఉంటాయో ఊహించుకోగానే ఒక్క క్షణం అతని మెదడు స్తబ్దుగా అయ్యింది. అసలు వీటన్నింటికంటే ముందు పూజిత తనని ఇష్టపడాలంటే ఏం చేయాలి అన్నది పెద్ద సమస్యలా కనిపించింది అతనికి. ఆలోచనలు రేకెత్తిస్తున్న చిరాకుతో బైక్ని ఏ రూట్లో పోనివ్వాలో ఆలోచించుకోకుండా పిచ్చిపట్టిన వాడిలా కనిపించిన మలుపుల్లోకెల్లా బైక్ని పోనిస్తూ అడ్డదిడ్డ దారుల్లోకి వెళ్ళిపోతున్నాడు మనోజ్. ఆత్రం పెళ్ళికొడుకు కథ యొక్క 10వ భాగం ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story. Atram Pelli Koduku.